హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజైతే చిన్న మినీ వ్లాగ్ అండి, అది కూడా మా హస్బెండ్ది బర్త్డే వ్లాగ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం అంతా కూడా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అది ఎందుకు అనేది మధ్యలో చెప్తాను. వీడియో కంటిన్యూ చేసేద్దాం. బర్త్డే ముందు రోజు అయితే మేము షాపింగ్ అయితే వెళ్ళామండి. మా హస్బెండ్ డ్యూటీ నుంచి రాగానే ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఆ తర్వాత నేను మా అబ్బాయి మా హస్బెండ్ కలిసి ఇలా ట్రెండ్కి అయితే వచ్చేసాము. ట్రెండ్స్లో అయితే చూద్దామని చెప్పి ముందైతే ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ బ్లాగ్ కంటిన్యూ చేయడం కూడా కుదరలేదండి. అంటే ఇక్కడ ఏమీ ఆయనకి నచ్చలేదని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే మేము వేరే షాప్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ డ్రెస్ అయితే తీసేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేటప్పుడు కేక్ కూడా తీసుకుని ఇంటికైతే వచ్చేసాము. హై ఫ్రెండ్స్, ఈరోజైతే టైం 12 అంటే ఇంకా అవడానికి ఒక 5 నిమిషాలు ఉంది. ఇప్పుడైతే మా హస్బెండ్ది రేపు పొద్దున్న బర్త్డే అనమాట. ఇదిగోండి కేక్ అయితే పిల్లలు కేక్ తీసుకున్నారు. ఇదిగోండి కేక్, ఇది మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి ఒకసారి. హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పి. ఇదిగోండి టైం అయితే ఇంకా 2 నిమిషాలే ఉంది. ఇప్పుడు మా హస్బెండ్ని అయితే లేపుదాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపలికి వెళ్దాం, మనం చూద్దాం. అండి, హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. లెగండి లెగండి లెగండి. డాడీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డాడీ. డాడీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. కెమెరా ఎదరా బన్ను, కెమెరా వెనక చిన్ను. చూసారా, పిల్లలు మీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు. ఇదిగో కేక్. హ్యాపీ బర్త్డే డాడీ. ఎలా ఉంది కేకు? బాగుంది. కలర్ బాగుందా? బాగుంది. ఇంకా ఇదిగోండి పిల్లలే వాళ్ళిద్దరూ కలిసి కేక్ అయితే ఈ విధంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళే హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పి దాని మీద నేమ్ అయితే రాయించారు. ఇలా క్యాండిల్ అయితే వెలిగించిన తర్వాత ఇది ఇంకా కేక్ అయితే కట్ చేశారండి. చాలా బాగుంటుంది. ఇంతకుముందు క్యాండిల్ పెట్టేవాళ్ళు, కానీ క్యాండిల్ అయితే అంటే మేము చాలా కాలం నుంచి అయితే క్యాండిల్ అనేది ఊదడం అలాంటివి చేయమండి. ఎందుకంటే కేక్ కట్ చేసినప్పుడు క్యాండిల్ ఊదుతారు, అదైతే మాకు నచ్చదు. కాబట్టి నేనైతే క్యాండిల్ అనేది అస్సలు పెట్టను. ఈ విధంగా చూసారు కదా, ఇలా అయితే చిన్న చిన్న క్రాకర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదండి, ఇవి అయితే పెడతారు. ఆ తర్వాత దానికదే ఆరిపోతుంది కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. ఆ తర్వాత కేక్ కట్ చేసేసారు. ఈ విధంగా కేక్ కట్ చేసిన తర్వాత నాకు, ఆ తర్వాత పిల్లలకైతే పెట్టేశారు. చూసారు కదండి, ఈ కేక్ అయితే మా పిల్లలే తీసుకొచ్చారండి. ఎప్పుడు మా బర్త్డేలకి మేము ఎప్పుడు సెలబ్రేట్ అనేది చేసుకోమండి. నేను కానీ మా హస్బెండ్ కానీ మాకు మేముగా ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకోము, మా పిల్లలే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఇదే అలవాటండి. అంటే 6th 7th క్లాస్ వచ్చినప్పటి నుండి కూడా వాళ్ళకి ఇదే అలవాటు. వాళ్ళ పాకెట్ మనీతో కేక్ అయితే తీసుకొచ్చి ఈ విధంగా మిడ్ నైట్లో కంపల్సరిగా కేక్ అయితే కట్ చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇది మిస్ అవ్వకుండా జరుగుతుంది. మరి మీలో ఎంతమంది పిల్లలు ఇలా తల్లిదండ్రులకి పాకెట్ మనీతో కేక్ కట్ చేస్తారు? నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారు కదా, మా పిల్లలు అయితే మాత్రం ఇలాగే చేస్తారు. వాళ్ళ డబ్బులతోనే మళ్ళీ మాకు గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళ బర్త్డేల కంటే మేము కంపల్సరీగా చేస్తూ ఉంటాం కాబట్టి మా బర్త్డేలకి మేము ఎప్పుడు చేసుకోము, వాళ్ళే చేస్తూ ఉంటారు. చూసారు కదా, ఇలా మా హస్బెండ్ అయితే నాకు కేక్ తినిపించిన తర్వాత ప్రేయర్ అయితే చేశానండి. ముందు నేనే కేక్ తినిపించాను, ఆ తర్వాత మా హస్బెండ్ పెట్టారు. ఇంకా తర్వాత మా అబ్బాయి అంటే బన్ను పెడుతున్నాడు. ఇంకా వీళ్ళిద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. కానీ మా పాప అయితే కెమెరా ముందుకైతే రాదండి, కాబట్టి తను కూడా కేక్ కట్ చేసిన తర్వాత తను కూడా పెట్టింది. చూసారు కదా, ఈ విధంగా అయితే బర్త్డే అనేది సెలబ్రేట్ చేశారండి. మ్యాక్సిమం డే టైం కన్నా ఈ విధంగా మిడ్ నైట్లో కేక్ కట్ చేయడమే చాలా బాగుంటుందండి. ఎప్పుడు కూడా ఇదే విధంగా మిడ్ నైట్లో కేక్ అయితే కట్ చేస్తూ ఉంటాము. పిల్లలకైనా అంతే, మాకైనా వాళ్ళు అలాగే చేస్తారండి. చూసారు కదా, ఇలా అయితే మా హస్బెండ్ అయితే కేక్ కట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత కేక్ అయితే కట్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా మా హస్బెండ్ కేక్ పెడుతున్నారు చూడండి. అలాగే మీరందరూ కూడా ఈ కేక్ తిని మా హస్బెండ్ని ఆశీర్వదించండి. చూసారు కదండి, మరి ఈ విధంగా అయితే నేను ఇంకా మార్నింగ్ టైంలో ఇలా పాయసం అయితే చేశాను. ఆ తర్వాత
గారెలు కూడా చేశానండి. ఇంకా బిర్యానీ చేద్దామని చెప్పి అనుకున్నాను, కానీ మా హస్బెండ్కి కాస్త హెల్త్ అయితే అప్సెట్ అయింది. చాలా నీరసంగా ఉందని చెప్పి ఇంకా తను దేనికి ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్గా నేను గారెలు అలాగే పాయసం చేశాను. ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇలా కొత్త డ్రెస్ అయితే వేసుకున్నారు. ఇంకా 4 ఫొటోస్ అయితే ఇలా తీసుకున్నారండి. ఇంకా తర్వాత నేను ఈవినింగ్ అయితే బిర్యానీ అవన్నీ చేశాను, కానీ అదంతా కూడా వ్లాగ్లో కంటిన్యూ చేయలేకపోయానండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.